ఏమిటమ్మా ఏమిటమ్మా ఏం జరిగిందమ్మా ఏం జరిగింది? 10 రోజులు ఉంటానని చెప్పి అప్పుడే తిరిగి వచ్చావేమిటి? అక్కడ ఉండలేకపోయింది డాడీ. ఆ? బావ ఒట్టి మేనర్లెస్ క్రీచర్. ఆ? ఈసారి అందరూ మేనర్లెస్ ఫెలోస్ కల్చరల్ ఫెలోస్ తగిలారు నాకు. చివరికి ట్రైన్ లో కూడా ఒక పొగరబోతు తగిలి నాన్న అల్లరి పెట్టాడు డాడీ. ఏమిటి? రాజా కళ్యాణవర్మ కొడుకైన ఈ కేశవవర్మ కూతురైన నిన్ను వాడు అల్లరి పెడతాడా? ఎన్ని గుండెలమ్మా వాడికి? ఏమో నేను లెక్క పెట్టలేదు. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? మా చెల్లెల్ని చూసి నడివీధిలో పళ్ళు కిలించాడని ఓ దరిద్రుడి పళ్ళు ఉడబీకి పొట్లాం కట్టి వారి జేబులో పడేయించారు మా తండ్రి గారు రాజా కళ్యాణవర్మ. అటువంటి వశంలో పుట్టిన ఒక ఆడపిల్లని పళ్ళు కిలిస్తూ అల్లరి చేయడానికి ఎన్ని పళ్ళమ్మా వాడికి? అది నేను లెక్క పెట్టలేదు. సరే వాడు ఎలా ఉంటాడు చెప్పు. పేరు రాజాట డాడీ. ఆ. మన డ్రైవర్ తెలుసు. డ్రైవర్ రాజా అన్నవాడు తెలుసా నీకు? తెలిసిందా? అమ్మాయి గారితో పాటు రైలు దిగారు. వాడెవడైనా సరే ఎక్కడున్నా సరే 24 గంటల లోపల అమ్మాయి కళ్ళ వెళ్ళిపోయి క్షమాపణ చెప్పుకోవాలి. మన వాళ్ళని 10 మందిని తీసుకెళ్లి వాడిని పట్టి కొట్టి మన ఎస్టేట్ లో పారేయండి. రాజా కళ్యాణవర్మ కొడుకైన ఈ కేశవర్మ గారాల బిడ్డని వాడు అల్లరి పెడతాడా? ఇది వంశ ప్రతిష్టకి కుల గౌరవానికి సంబంధించిన విషయం. రేపే నేను వాడి రక్తంతో స్నానం చేయకపోతే రాజా కళ్యాణవర్మ కొడుకు కేశవర్మనే కాదు. ఇక్కడే ఎక్కడో తుప్పులో పడుండాలి. ఏ మిస్టర్, ఏ మిస్టర్, డ్రమ్ మాస్టరా? మా వాళ్ళు నేను ఎత్తిన డ్రమ్స్ ఇప్పించిన ఇంకో పూట. పప్పులో ఉప్పేసి కసాపిసా నవిలినట్టు గొప్పగా ఉన్నావే పిల్లు. పప్పులో ఉప్పేసి కసాపిసా నవిలినట్టు గొప్పగా ఉన్నావే పిల్లు. తిన్నా చాలేదా? పిల్ల, నేను తినడం మాట అలా ఉంచి నేను పెట్టింది తిని మీ వాళ్ళు ఎలా చెట్టు కత్తుకుపోయారో చూడు. నువ్వు పంపిన కింగ్ కాంగులు సింగ్ సాంగ్ ఆడుకుంటూ ఎలా టింగ్ టింగ్ అంటున్నారో చూచావా? ఏ ఇంకో పాట పాడమంటావా? వద్దు మహాప్రభు వద్దు. నువ్వు చాలా బాగా పాడుతున్నావు. నువ్వు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానివి, అబ్దుల్ ఖాదర్వి. నన్ను క్షమించి వదిలేవా? నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా ఉన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే, నువ్వింత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను.